3 వారాలుగా మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మార్చిన ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్లోని వ్యూహాత్మక ఇంధన నిల్వ కేంద్రాలు, అణు ప్రాజెక్టులు, కీలక విద్యుత్ గ్రిడ్లపై భీకర దాడులు చేస్తామన్న తమ హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. ఇరాన్ ప్రతినిధులతో జరుగుతున్న చర్చలు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తున్నాయని, అందుకే సైనిక చర్యలపై 5 రోజుల పాటు విరామం ప్రకటించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం యుద్ధ భయంతో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు కొంత ఊరటనిచ్చినా, ఇది శాశ్వత శాంతికి నాంది పలుకుతుందా లేక పెనుతుపాను ముందు కనిపిస్తున్న నిశ్శబ్దమా అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. ఈ యుద్ధం కేవలం ఇరు దేశాల మధ్య పోరుగానే మిగిలిపోకుండా గత 20 రోజుల్లోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ముఖ్యంగా ఇరాన్ తన అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్రమైన హోర్ముజ్ జలసంధిని పాక్షికంగా మూసివేయడం అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద దెబ్బగా మారింది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో నౌకలపై దాడులు పెరగడంతో సరఫరా గొలుసు పూర్తిగా తెగిపోయింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $110 దాటిపోగా, భౌతిక మార్కెట్లో కొరత కారణంగా కొన్ని చోట్ల $150 వరకు పలుకుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా, దాని మిత్ర దేశాలైన ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని కేవలం గత 3 వారాల్లోనే అమెరికా లక్షల కోట్లు లాస్ అయినట్లు తెలుస్తోంది. యుద్ధం ఇలానే కొనసాగితే తమకు మరింత నష్టమని భావించే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ సైతం లోలోపల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా అధునాతన దాడుల వల్ల ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు ఇప్పటికే భారీగా దెబ్బతినడంతో ఆ దేశంలో విద్యుత్, నిత్యావసరాల కొరత మొదలైంది. ఈ క్లిష్ట సమయంలోనే ట్రంప్ తన పాత 48 గంటల గడువును మరో 5 రోజుల పాటు పొడిగించి ఇరాన్కు చివరి అవకాశమిచ్చారు. ఒకవేళ ఈ 5 రోజుల్లో హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి చర్చలు సఫలం కాకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల మధ్య భారత్ సహా పలు ఆసియా దేశాలు చమురు దిగుమతుల కోసం రష్యా, ఆఫ్రికా వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. రాబోయే 120 గంటలు కేవలం ఇరాన్ భవితవ్యాన్ని మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వాన్ని కూడా నిర్ణయించనున్నాయి.